బాబ్జీ గాడి ఫోన్ అయితే పోలీస్ కానిస్టేబుల్ అయితే ఒక సెల్ రిపేర్ షాప్లో ఇచ్చి లాక్ ఓపెన్ చేయిస్తూ ఉంటాడనమాట. ఇంకంతలోపు అయితే అక్కడికి మనోహరి, చిత్ర ఇద్దరైతే బుర్కాలు వేసుకొని వస్తారనమాట. చిత్ర, నువ్వైతే ఆ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతూ డైవర్ట్ చేయి, నేనైతే ఫోన్ కొట్టేస్తాననేసి మనోహరి ప్లాన్ చెప్పిద్దనమాట. ఇంకా అలాగే బుర్కాలు వేసుకుంటారు. సెల్ షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంతలోపు అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్కి అయితే ఫోన్ కాల్ వస్తే పక్కకి వెళ్ళిపోతాడనమాట. ఇంకంతే, ఇంకేముంది, మన పని ఈజీ అయిపోద్ది అనుకొని మనోహరి, చిత్ర ఆ సెల్ షాప్ దగ్గరికి వెళ్తారనమాట. చిత్ర అయితే ఆ సెల్ రిపేర్ షాప్ అబ్బాయిని అయితే మాట్లాడిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మనోహరి అయితే అక్కడ ఛార్జింగ్ పెట్టిన బాబ్జీ గాడిని ఫోన్ అయితే లాగాలని చూస్తూ ఉంటుందన్నమాట. అంతే, మనోహరి ఆ బాబ్జీ ఫోన్ లాగాలని చూస్తూ ఉంటే అంతలోపు ఎక్కడి నుంచి వస్తాడో కానీ ఒక ముసుగేసుకున్న వ్యక్తి వచ్చేసి ఇంకా మనోహరి తీసుకోవాలనుకున్న బాబ్జీ ఫోన్ అయితే ఆ ముసుగు వ్యక్తి లాక్కొని పారిపోతాడనమాట. అంతే, ఇంకా మనోహరి షాక్ అయితే నేను దొంగతనం చేయాల్సిన ఫోన్ని వాడెవడో తీసుకెళ్ళిపోయాడు అనుకొని ఇంకా మనోహరి, చిత్ర ఇద్దరు ఆ సెల్ షాప్ నుంచి గబగబా బయటకు వచ్చేస్తారనమాట. ఇంకా పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ మాట్లాడేసి ఇంకా షాప్ దగ్గరకు వచ్చి, బాబు ఫోన్ రిపేర్ అయిందా అనేసి అడుగుతూ ఉంటాడనమాట. సారీ సార్, ఫోన్ ఇక్కడే ఛార్జింగ్ పెట్టాను సార్, ఎవరు ఇద్దరు లేడీస్ బుర్కా వేసుకొని వచ్చారు సార్, వాళ్ళే ఫోన్ని తీసుకెళ్ళిపోయినట్టున్నారు సార్, ఫోన్ కనిపించట్లేదు సార్ అనేసి ఆ సెల్ రిపేర్ షాప్ అబ్బాయి చెప్తాడనమాట. ఇంకా మనోహరి అయితే అసలు ఆ ఫోన్ని ఎవరు దొంగతనం చేసి తీసుకెళ్లారు, ఆ బ్లాక్మెయిలరే తీసుకెళ్ళాడా అనేసి మనోహరి డౌట్ పడుతూ ఉంటే, అయ్యయ్యో ఆ బ్లాక్మెయిలర్ని నేను ఫోన్ దొంగతనం చేయలేదే, ఇప్పుడు నేను నిజం చెప్తే ఈ మనోహరి నన్ను బతకనివ్వదు అనేసి చిత్ర మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఇంకా పోలీస్ కానిస్టేబుల్ వెంటనే అయితే స్టేషన్లో ఉన్న ఆఫీసర్ సెల్వకు ఫోన్ చేసి, సార్ ఫోన్ దొంగతనం అయింది సార్, ఎవరో ఇద్దరు బుర్కా వేసుకొచ్చిన లేడీస్ తీసుకెళ్ళిపోయారంటారు సార్ అనేసి చెప్తాడనమాట. ఇంకా వెంటనే ఆఫీసర్ సెల్వా అయితే అమర్కి ఫోన్ చేసి, సార్ ఫోన్ దొంగతనం అయిపోయిందంట సార్ అనేసి చెప్పగానే, ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారండి, త్వరగా ఫోన్ కనిపెట్టేసేయండి అనేసి అమర్ అయితే ఆఫీసర్ సెల్వాకి చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. యాక్చువల్గా ఆ ఫోన్ కొట్టేసింది ఖచ్చితంగా బాగి వాళ్ళ బావే అయి ఉంటాడనమాట. ఫేస్ చూస్తే అలాగే ఉంది ముసుగులో అయితే. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.